హైదరాబాద్ కూకట్పల్లిలో స్లీప్ థెరపటిక్స్ క్లినిక్ 2.0 ప్రారంభోత్సవం ఘనంగా ప్రారంభమైంది. డాక్టర్ లోరెంజో కార్బెట్టాతో పాటు యూనివర్సిటీ ఆఫ్ బొలాగ్నా పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ పియారో క్యాండోలి హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేడుకలో పాల్గొన్నారు. అతిరథ మహారథుల సమక్షంలో హర్షిని ఎర్రవెల్లి క్లినిక్ను ప్రారంభించారు. గురక, నిద్రలేమి సమస్యలు ప్రస్తుత సమాజంలో బాగా ఎక్కువయ్యాయని తెలిపారు. అలాంటి వాటి అన్నింటికీ సరైన పరిష్కార మార్గాలు చూపిస్తామని హర్షిని తెలిపారు. నిద్ర లేమితనం వల్ల, గురక వల్ల, సో స్లీప్ డిసార్డర్ అన్నప్పుడు మీకు అందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి పేషెంటు ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారు. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతిసారి గురక ఒక రోగం, గురక రోగాలకు దారితీస్తుంది అని చెప్తా ఉంటాను. సో గురక గురించి మాట్లాడినప్పుడు అదేంటండి, గురక అందరికి ఉంటుంది, మా తాతకు ఉంటుంది, మా ముత్తాతకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీరు అది రోగం అని ఎట్లా అంటారు అని అంటారు. గురక ఉన్నప్పుడు అది స్లీప్ యాప్నియా అనే సమస్యకి ఒక చిహ్నం. దాంట్లో గురక వస్తుంది అని అంటే ఎయిర్వే అనేది నేరో అవుతున్నట్టు అర్థం. సో ఎయిర్వే నేరో అవుతుంది అంటే దాంట్లో వెళ్ళే ఆక్సిజన్ మన బాడీకి తక్కువ అందుతున్నట్టు. ఈ లో ఆక్సిజన్ వల్ల మన బ్రెయిన్ అనేది, బాడీ అనేది ఎఫెక్ట్ అవుతుంటుంది. దీనివల్ల షుగరు, బీపీ, హార్మోనల్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఆల్జీమర్ డిసీజ్, మెమరీ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో నిద్ర లేమితనం వల్ల, గురక వల్ల, సో స్లీప్ డిసార్డర్ అన్నప్పుడు మీకు అందరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి పేషెంటు ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారు. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతిసారి గురక ఒక రోగం, గురక రోగాలకు దారితీస్తుంది అని చెప్తా ఉంటాను. సో గురక గురించి మాట్లాడినప్పుడు అదేంటండి, గురక అందరికి ఉంటుంది, మా తాతకు ఉంటుంది, మా ముత్తాతకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీరు అది రోగం అని ఎట్లా అంటారు అని అంటారు. గురక ఉన్నప్పుడు అది స్లీప్ యాప్నియా అనే సమస్యకి ఒక చిహ్నం. దాంట్లో గురక వస్తుంది అని అంటే ఎయిర్వే అనేది నేరో అవుతున్నట్టు అర్థం. సో ఎయిర్వే నేరో అవుతుంది అంటే దాంట్లో వెళ్ళే ఆక్సిజన్ మన బాడీకి తక్కువ అందుతున్నట్టు. ఈ లో ఆక్సిజన్ వల్ల